యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా. చిరంజీవి విద్యార్థులు దీనికి ఆశీర్వదించాలి. వారికి ఉన్న తల్లిదండ్రుల లోటు తీరుస్తున్నటువంటి మేడం అనుశ్రీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటు వారితో ఉన్నటువంటి ఇంకా అనాథలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంకెవరు రాలేదండి. అందరూ ఈ సొసైటీ గురించి నేను కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది. డబ్బులు ఇబ్బంది ఎవరు వచ్చే పరిస్థితి లేదు. వాస్తవం చెప్తున్నా. వాడు సినిమా యాక్టర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ, మంత్రి కానీ, ఇంకోడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, వన్ అండ్ ఓన్లీ మా గురువుగారు. నా చిన్నప్పుడు నేను ఇంటర్ చదివే స్థాయిలో టెన్త్ ఆ స్థాయిలో మా గురువుగారు ఆరేటి ఆటం గారు, ఆయన అక్కడ ఆ గడ్డ నుంచి హరిజన్ బస్తీ నుంచి వస్తున్నాడు గోవింద్ సెంటర్ కంటే ఉచ్చబోసుకొని పారిపోయేది మేమంతా. అంత క్రమశిక్షణ, అంత నిబద్ధత గల సిపిఎం లీడర్. అటువంటి ఆయన ఈ హైదరాబాద్ మహానగరానికి వచ్చి, మాయానగరానికి వచ్చి, ఒక తడికరి గుడిసెల్లో ఒక 10 మంది పిచ్చోళ్ళని ఆశ్రయించి ఆదరించి వాళ్లతో పాటు సేవ చేస్తూ కొద్ది ఈ రోజున ఒక 200 మందికి ఆయన ఆశ్రయం ఇస్తున్నాడు, పిచ్చోళ్ళకి. ఈ ప్రపంచంలో అటువంటి వాళ్ళకి సేవ చేసేటువంటి వ్యక్తి నేను చూడలేదండి. చరిత్రలో వినలేదు, నా కళ్ళారా చూడలేదు. ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే, నాకు ఒక 8 సార్లు పిచ్చి వచ్చింది, మెంటల్ కంప్లీట్గా. అప్పుడు ఆయన మాత్రం భరించింది నన్ను.
వాళ్ళ ఊరి సోదరుడిగా, అరే మా తమ్ముడు కదా, మా ఊరతను కదా అని చెప్పి నన్ను తీసుకుపోయి అక్కడ రామకృష్ణ వాడు తిరుపతి వాళ్ళంతా తోలినప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే ఆదరించాడు, నన్ను బతికించాడు సార్. దయచేసి మీరు అందరూ గమనించాలి. నాలాంటి వాళ్ళకి 200 మందికి రోజుకి అన్నం పెడుతూ వాళ్ళని భరిస్తున్నాడు. వాళ్ళ పిచ్చిని, వాళ్ళ ఫిట్స్ని, రకరకాల ట్యాబ్లెట్స్ ఇస్తూ ఆయనకి తోచినాయి మంచి మంచి అన్నం పెడుతూ, మంచి మంచి ఆహారం పెడుతూ ఆదరిస్తున్నాడు. ఆయన సేవకు ఒక పరాకాష్ఠ చెప్తూ విన్నాడు. దయచేసి ప్లీజ్ అందరూ కూడా వినాలా. ఆయన భార్య ఆయన కలిసి ఒకసారి డ్రైనేజ్ నిండిపోయినప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి కోరుకున్నారు ఇద్దరు. మున్సిపాలిటీ వాళ్ళు రాలే, శర మామూలే కదా. మున్సిపాలిటీ వాళ్ళు రాకపోతే వీళ్ళిద్దరే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ డ్రైనేజ్ మొత్తం బకెట్లతో ఎత్తి పారబోసే కార్యక్రమానికి పూనుకున్నారు. ఆ వాసనకి ఆయన భార్య 3 రోజులు గాంధీ హాస్పిటల్లో అనుమతించి చనిపోయిందండి. ఆఖరికి ఇంతకంటే సేవ ఎవరు చేస్తారు? ఆ భార్యని కోల్పోయిన నాటి నుంచి ఆయన అందరూ ఆ వేషం చూసి సన్యాసి వేషం అనుకుంటారు ఆయన్ని. కానీ ఆయన కామ్రేడ్, కమ్యూనిస్ట్. ఆయన వాళ్ళ మామనో మరి బాబాయ్ ఎవరో కానీ యాకయ్య గారు, నా చిన్నప్పుడు యాకయ్య గారు ఉండే ఒక ఆయన చాలా పెద్ద లీడర్ ఇక మా ఊర్లో. అటువంటి కమ్యూనిస్ట్ భావాలు గల వ్యక్తి ఆయన ఒక్కడే నిజాయితీగా ఈరోజు ఎక్కడో అబ్దుల్లాపూర్ మెట్ నుంచి లక్డీ కపూల్ దాకా మరి ఆయన పెట్రోల్ పోసుకొని ఆయన బండ్లు ఇంకో ఇద్దరిని ఎవరినో ఆ సినిమా వాళ్ళని సంబంధించి వాళ్ళని పట్టుకొచ్చి ఇంత దూరం వచ్చారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తూ స్వామీజీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభను అలంకరించిన పిల్లలారా, మొత్తం మూర్తులారా, ఎందరో అనుభవజ్ఞులు, మాతోటి సేవతత్పరత మూర్తులు, మా బంగారు తల్లులు డ్యాన్స్ చూస్తుంటే మనసు గ్రహించింది. ఉజ్వల భవిష్యత్తును బిడ్డలారా, ఎట్లనే సాధన చేయాలి. కళ కాదు వరం, స్వయం సాధన వరం. ఎంత సాధిస్తే, ఎంత సాధన చేస్తే కళ వస్తుంది. పుట్టుకతోటే ఉంటుంది, అందంగానే ఉంటే వస్తుంది అనే మాట అబద్ధం. ఎంత సాధన చేస్తే అంత చక్కగా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి అత్యంత కళాత్మకంగా ఏర్పాటు చేసిన చాలా సంతోషం అండి. మార్క్స్ మహనీయుడు ఒక మాట అంటాడు, అభాగ్యుల విషయంలో కానీ, అనాథల విషయంలో కానీ, పేద ప్రజానికి విషయంలో కానీ, కష్టజీవుల విషయంలో కానీ ఎంత చిన్న విజయం జరిగినా అది చాలా పెద్ద విజయంగా అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఓటమి ఏదైతుందో, ఒక లోపం ఏదైతుందో భవిష్యత్తుకి అది పెద్ద రాచబాట అనుభవాలు. ఇప్పుడు మనం అంతా అనుకున్నాం, ఇదంతా అనుకున్నాం. 177 సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్ల్ మార్క్స్ 1848 ఫిబ్రవరి 21 ఒక మాట అంటాడు, పెట్టుబడిదారి సమాజం తీవ్రతరం అవుతున్న కొద్దీ, పెట్టుబడిదారి సమాజం తీవ్రతరం అవుతున్న కొద్దీ నా ఏలు నీ కట్ల కూర్చోడమాట, నీ ఏలు నా నోట్లో పెట్టి కొరకడమాట. అంటే ప్రతిదీ అంగట్లో సరికి అవుతుంది. సేవ చేయడం అంగట్లో సరికి అవుతుంది. వేదిక మీదకి వచ్చి దీవించడానికి, ప్రోత్సహించడానికి కూడా అంగట్లో సరికి అవుతుంది. నీ దగ్గర సరుకు డబ్బులు లేవు కనుక, బెల్లం లేదు కనుక ఆ పెద్దలంతా రాలేదు. ఈ పెట్టుబడిదారి సమాజంలో వీళ్ళు పెద్దలు కదండి, గద్దలండి. గద్దలు, ఈ గద్దలంతా మానవత్వం మూర్తి గురించి ఆలాడుతున్నది. ఇక్కడ కలమ తల్లి ఇక్కడ నాట్యం ఆడుతుంది. మానవత్వం మూర్తి గురించి ఇక్కడ 10 మంది ఉన్నా చాలండి. స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఒక 30 మంది యువతను నాకు ఇవ్వండి, మొత్తం ప్రపంచాన్ని మొత్తం నేను మారుతానంటాడు, దేశాన్ని మొత్తం మారుతాను. 10 మంది కాదు, దగ్గర
అసలు అట్లాంటి వాళ్ళు రావద్దండి. వాళ్ళు వస్తే వాళ్ళ పోలీసు వాళ్ళు రిపోర్టర్స్ మీ బొట్టలు మా బొట్టలు మాట్లాడడానికి వీలుండదు, కడుపుండా మాట్లాడడానికి వీలుండదు. వాళ్ళు రాకుండా ఉండడమే మంచిది, మనం ఉండడమే నిజం. ఇది ఈరోజు సక్సెస్ఫుల్గా జరుగుతుంది. చూడండి, ఆయన ఉన్నాడు ఎవరు, కళ్ళద్దాల రవితేజ గారు కానీ, ఆలి వారు కానీ, ఇంకోరు కానీ వీళ్ళంతా చిన్న చిన్న స్థాయికి వచ్చినది. వాళ్ళ కొమ్ములు పెరిగినాయి, డబ్బులు పెరిగినాయి, కొమ్ములు పెరిగినాయి. ఇప్పుడు వాళ్ళకి మా మిత్రులు ఓ 50 లక్షలు వాళ్ళ కోసం కేటాయించిందనుకో, ఒక గంట ముందే వచ్చి ఇక్కడ ఉండరు, గంట ముందే వచ్చిండ్రు. వాళ్ళు రాకుండా ఉండడమే మంచిది, మనం కడుపుంటే మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ సకలాంగులు చేయలేని దివ్యాంగులు మీరు చేస్తున్నారు. ఇది యావత్ ప్రపంచానికి మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఇది చిన్న విజయం కాదండి. ప్రతి కళాకారుడు రవీంద్ర భారతిలో ఒక్కసారైనా జీవితంలో కళారూపాన్ని ప్రదర్శించాలని అనుకుంటారు. ఆ బిడ్డలకు తెలియదు ఇదెంత చారిత్రాత్మకమైన ఘటన కాదు, వారి జీవితాలని పెట్టేట్టు మార్పులు దారితీస్తుంది. సునీల్ అన్న, ఈ పెద్దలు షణ్ముఖ్ గారు వారి పర్యవేక్షణలో, తల్లుల పర్యవేక్షణలో మేము ఒకసారి రవీంద్ర భారతి బిడ్డలారా అలా అని వాళ్ళు అనుకునే గొప్ప రోజు వస్తుంది. ఇదొక సక్సెస్ఫుల్. రెండోది, 25 సంవత్సరాలు అవుతుందండి నేను ఆశ్రమం పెట్టి, ఆర్గనైజేషన్ పెట్టి. నేను స్వచ్ఛంద సేవా సంస్థలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలకి కన్వీనర్. కొన్ని వేల సంస్థలు నా చేతులు ఉన్నాయి, సంస్థలు నా చేతులు ఉన్నాయి. 24 గంటలు రకరకాల ఎన్జిఓల బాధలు, గాథలు, అది చేసే వ్యవహారంలో బిజీగా ఉంటారు. కానీ అయ్యా, నేను పెట్టలేకపోయిందండి ఇలాంటి ప్రోగ్రాం. మీరు పెట్టిందంటే మీరు సాధారణ మీ ప్రతిభ పాత్ర. ఒకసారి చప్పలు కొట్టండి. నా వల్ల కానీ ప్రోగ్రాం మా రథసారథి బంగారు సార్లు మీరు సామాన్యులు కదా. మీ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అనే మాట అబద్ధం. చాలా గ్రాండ్ సక్సెస్. నాతోని కాలే, వాళ్ళతోని కాలే, మనతోని కాలే, మీతో సాధ్యమవుతున్నందుకు ఇది అసాధారణ విషయము. అయ్యా, మొదలవడము ఒకరితోటి మొదలవుతుంది, ఇద్దరితోటి మొదలవుతుంది, 10 మందితో మొదలవుతుంది. ఇంతమంది సైనికులు ఉన్నారు నాయన, ఇంతమంది సైనికులు. మీరు సాధారణమైన ఒక ఎమ్మెల్యే కూడా లేని శక్తి, ఒక ఎంపీ కూడా లేని శక్తి, ఒక మినిస్టర్ కూడా లేని శక్తి సామాన్యాన్ని మీలో నివిడీకృతమైంది. షణ్ముఖ గారు సామాన్యులు కాదు, సామాన్యులు కాదు. ఈ ప్రతిభ పాఠవాని గురించి చెప్తా ఉన్నాడు. చనిపోయిన తర్వాత నిన్ననో మొన్ననో చనిపోతారు. పోస్ట్ మార్టం జరుగుద్ది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ముక్కులకి కారుతా ఉంటుంది, చెవుళ్ళు కారుతా ఉంటుంది. ఒక కోడి పెట్టని పెడతారు. కోడి పెట్టని పెట్టిన తర్వాత డప్పులు కొట్టుకుంటారు. కొద్ది పిల్లలు గోయిందా అనుకుంటారు. ఒకటే వాసన వస్తూ ఉంటుంది. తొందరగా మార్చి పెడితే బాగుంటుంది. ఆచారం 6 బాలు, గోసు మాత్రం 3 బాలు. డెడ్ బాడీని అక్కడ పెట్టి నానా అయ్యో అయ్యా అని బాధేస్తుంది. కొడుకు చిన్న కొడుకు వస్తాడు, బాబాయ్ సచ్చినోడు ఎట్లా చెప్తాడయ్యా, సచ్చినోడు ఎట్లయితే. ఇప్పుడు షణ్ముఖ గారు చెప్తుండ్రు. ఒకసారి అట సునీల్ అట అయిపోయిందట పాపం. అయిపోతే అందరినీ పిలిపించిందట. మనుషులకు 1000 రూపాయలు తయారు చేసుకొని ఇక అంతిమ సంస్కారాలు అంబులెన్స్ తీసుకొచ్చిందట. పూలదండలతో సహా తీసుకొచ్చిందట. పిలువగానే సునీల్ అని అన్నాడట, నేను సత్యనాథ్ అవనట్టాడు. నృత్యం చేయడం చప్పలు కొట్టండి. ఈ ప్రోగ్రాం వెనక ఆయన తెలివి తేటలు, ఆయన వాక్చాతుర్యం, ఆయన భాషా ప్రావీణ్యం, ఆయన అనుభవాలు అసాధనం. ఆయన రైట్ ఇంత గొప్ప శక్తి సంబంధం. ఈరోజు పద్మశ్రీ అవార్డు పొందిన ఎవరండి? మందకృష్ణ మాదిగా వాళ్ళు ఎవరైతే ఈరోజు ఉన్నారంటే, ఇప్పుడు లెనిన్ మహాశయుడు ఒక మాట అంటాడండి. 2000
ఒక 20,000 మంది సైనికుల శక్తి ఏముంది ఎంత ఉంటుందో ఒక కళాకారుడి శక్తి ఎట్లుంటది. కుమారు సాను పాటలతో ఎల్లందరూ దడదల్లాడించండు. ఆర్కెస్ట్రాలో మా తమ్ముడు గొప్ప గొప్ప సినీ కళాకారులతో పొద్దున నేను ఫోన్ చేస్తాడు, వాయిస్తాడు, సింహము పులిలాగా గమనించినట్టు ఉంటుంది. హిందీలో మాట్లాడాలన్నా, ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, కళ్ళు గట్టిన కాటినలు కూడా కారినం బంధించే రీతిలో కన్విన్స్ చేసి మాట్లాడాలన్నా నా తమ్ముడు సునీల్ మిషనలు ఈ హైదరాబాద్ భాగ్యనగర్ నివలు అంతేనా. తన కలంతో బలంతో గలంతో యావత్తు ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న కోటాను కోట్ల మంది దళిత బిడ్డల్ని, యువజన బిడ్డల్ని పెనిల్ మహాశయుడు మాట అంటాడు, కళాకారుడు మానవ హృదయ నిర్మాత కావాలంటాడు. మానవ హృదయ నిర్మాతగా అందరినీ పడుకున్న సింహాలను లేపి గానించి గర్జించే రీతిలో తన కలం ద్వారా ఆడియో క్యాసెట్స్, వీడియో క్యాసెట్స్ మొత్తం ఈ రోజు మందకృష్ణ మాదిగా సంఘం ఏదైతుందో ఆ సంఘం ఈరోజు ఎట్లుందంటే మొత్తం ఈయన గారి ప్రచారం మూలంగానే జరిగింది. ఆయన ప్రచారం మూలంగా ఎట్లా జరిగిందంటే అందరూ పోగు చేసుకున్నారు. తను వ్యక్తిగతంగా జీవితాన్ని కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు. ఈరోజు మీరందరూ నా అభాగ్యుడిగా, మీరందరూ నా అనాథగా గాలివానులో నీటి వానుల్లో పడవ ప్రయాణం, తీరం ఎక్కడు, గమ్యం ఎక్కడు, తెలియని ప్రయాణం అన్నట్టు ఏ రోజు చివరి రోజు ఏ రోజు ఫిట్స్ వస్తాయో, ఏ రోజు ఇక్కడ పడుకుంటాడో ఆ రీతిలో ఉంటాడు. దీని వెనక ఆయన శక్తి సామర్థ్యం ఎంత గొప్పదండి. ఎందుకంటే నేనేమంటానంటే అయ్యేలా చలి చీమలు చూడండి మీరు ఎప్పుడైనా. సోమరి చీమలు ఎందుకు వెళ్ళును, వాటిని జ్ఞానమును కనిపెట్టి బుద్ధి తెచ్చుకుని బైబిల్లో మాటలు. చీమలను చూడండి వరుస పెట్టి నడుస్తాయి, తేనె తెట్ట కదిపి చూడు ఒకటే లేస్తాయి, తేనె తెట్ట కదిపి చూడు ఒకటే లేస్తాయి. ఇప్పుడు కోతి పిల్లలు క్రీమ్ అన్నాయి అనుకో 100 కోతలు వస్తాయి రావా? కాకి పిల్ల కావు అన్నది అనుకో 100 కాకులు వస్తాయి రావా? అరే మనం మనుషులమండి. ఈ భూ ప్రపంచం అడిగిందల్లా ఇస్తుంది. నీ అయ్య సొత్తు కాదు, నీ అబ్బ సొత్తు కాదు. వచ్చేటప్పుడు ఏం తెచ్చావు, పోయేటప్పుడు ఏం తెచ్చావు. నిన్న ఎవడు దాస్తుందా, రేపవడది వేస్తుందా. ఈ భూమాత అంతా నాదంటే పక్క నవ్వుతుంది భూమాత. మేము దళిత బిడ్డలమే పుట్టిండొచ్చు, మధ్య తరగతి బిడ్డలమై పుట్టిండొచ్చు, గర్భధారిద్రంతో ఉండొచ్చు. మా కాళ్ళు చేతులు బీరపీచుతో గుండ్రగా తిరిగినట్లు అంగవైకల్యంతో పుట్టిండొచ్చు. ఈ భారతదేశం సంపద లేదా? 2022 బడ్జెట్ ప్రకారము 150 కోట్ల మంది బడ్జెట్ అండి. మీరు బిడ్డలు దాగండి, పెద్దలు మీరు గమనించండి, బిడ్డలు మీరు ఆలోచించాలా. 2022 బడ్జెట్ 45 లక్షల కోట్లు అండి. 45 లక్షల కోట్లు పార్లమెంట్లో. ఒక ఆదాని బడ్జెట్ ఎంత తెలుసా? 22 లక్షల కోట్లు. 150 కోట్ల మంది జనాల బడ్జెట్ ఏమో 45 లక్షల కోట్లు. ఒక ఆదాని బడ్జెట్ 22 లక్షల కోట్లు. ఎవడి ఆదాని? ఎవడు? హూ ఇస్ ఫెలో ఆదాని? పాత సినిమాలలో కృష్ణ పాత సినిమాలలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తాడు, తుపాకు పెట్టి టిష్యూ అని చెప్తారు కదా. ఇప్పుడు గుజరాత్ వజ్రాల దొంగ అండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నాడు అండి. ఈ మోదాని యాదాని అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీడు 50,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో దుబ్బి అక్కడిక్కడ టోపేసిన తర్వాత ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన తర్వాత 5 బ్యాంకులలో 18 లక్షల కోట్ల రూపాయలు నీ డబ్బు, నా డబ్బు, దేశం డబ్బు, దాచుకునే డబ్బంతా అతను కొట్టుకోబోయింది. అరే నువ్వు చస్తే నేను చచ్చిపోయి ఉంది, నా పిల్లలకి అన్న దొరుకుతుంది, పక్షావతం మొత్తం మనకి పైసలు వస్తాయి, ఎల్ఐసిలో డబ్బులు పెడతామా? ఎల్ఐసి డబ్బులు కూడా 68,000 కోట్ల రూపాయలు ఎత్తుకుపోయిందండి. టాటాలు, బిర్లాలు, మొఫ్తలాలు, జేకే సింగనియా, దావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, లలిత్ మోడీ, నిషాద్ మోడీ, మెహుల్ చోక్సీ,
ఇషాన్ మోడీ, వీళ్ళంతా 284 కుటుంబాల చేతులు. ఎంత అండి? 284 కుటుంబాల చేతులు ఈ దేశ సంపద మొత్తం 40% ఉన్నది. ఏటి కేంద్రం బట్టి ఏయి పుట్లు పండించి గంజలో మెత్కర్ గారన్నా, నేను గంజలో మెత్కర్ గారన్నా, భారతదేశం వ్యవసాయ దేశం. 40 కోట్ల ఎకరాలు భూములుంటే, 20 కోట్ల ఎకరాల భూములుంటే దాంట్లో 5 కోట్ల ఎకరాల భూములు భూస్వామ్య చేతులున్నాయండి. ఈ భూ సంపద మొత్తం వాళ్ళ చేతుల్లో, వాళ్ళ గుబిలలో ఉక్కిరి బిక్కిరవుతూ ధాన్యమాత, ఓం శ్రీ ధాన్యమాతాయ నమః అంటాం కదా, ధాన్యమాతాయ ఆహార మాతాయ అంటారు, అన్నమాత అంటాము కదా. ఈ అన్నమాతని భూస్వాములంతా ఆక్రమించుకున్నారు. నెంబర్ 1. ఇప్పుడు చెప్పిన టాటాలు, బిల్లాలు, మొత్తలాలు, జేకే సింగన, తావూరు, బంగూరు, ఐసాయి ఇట్లాంటి దొంగలంతా వాళ్ళ దగ్గర ఈ దేశ సంపద అంతా పోగుబాటుది. కోల్గేట్ పేస్ట్ దగ్గర రాత్రి పడుకున్నప్పుడు జల్లు కాయలు వాడికి మొత్తం అమెరికన్ సామ్రాజ్య చేతిలో ఉన్నది. దేశ సంపద మొత్తం దొంగలు ఎత్తుకపోతుంటే అభాగ్యులకు అనాథులకే ఇవ్వవలసిన బడ్జెట్, వికలాంగుల బడ్జెట్ 50 లక్షల కోట్లు, 40 లక్షల కోట్ల బడ్జెట్ లో మనకు 50,000 కోట్ల రూపాయలు తగ్గించేసిందండి. అంటే ఈ ప్రభుత్వం మనల్నేమో వికలాంగులు అనొద్దు, దివ్యాంగులు అని అంటారు. పేరు పెద్దరికం, నీకు ఇచ్చే డబ్బులు లేవు. ఇప్పుడు ఈ తల్లి ఉన్నది, ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది అనుకోండి, ఇంటి రెంటు, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఫీజుల బిల్లు, జ్వరం వచ్చినా ఏదొచ్చినా హాస్పిటల్ పోకుండా ఏమవుతుందంటే మెడికల్ షాప్ దగ్గరికి పోయి హాస్పిటల్ పోతే వందలు పెట్టాల్సి వస్తుందని రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు గోళీ తెచ్చుకుంటారా లేదని. మీకు 50,000 పెన్షన్ ఇవ్వాలమ్మా. వీళ్ళంతా దొంగలకంతా డబ్బు ఎత్తుకుపోతుంటే 50,000 పెన్షన్ ఇవ్వాలి వీళ్ళకి. 10,000 రూపాయలు పట్టుకొని బజారుకి పోతే సరుకులు వస్తున్నాయా? మనకి సరుకులు వస్తున్నాయా? గుడ్ల నిండా నీళ్లు కారుతున్నాయి, కడుపు నిండా అన్నం తినట్లే. ఏదైనా ఫంక్షన్ పోతే ఆవురు మంది తింటున్నాం, కానీ రోజు మనం వండుకోగలుగుతున్నామా? 3 పూటలు వండుకోగలుగుతున్నామా? ప్రతి వికలాంగులకి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లాగా దివ్యాంగుల కార్పొరేషన్ ఖచ్చితంగా పెట్టాలా. సంవత్సరానికి 2 కోట్ల మంది ఇస్తే 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు డాడీ మోడీ. 11 సంవత్సరాల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఈ దేశంలో ఉన్న లక్షల కోట్ల మంది ఉన్న నా దివ్యాంగులు మొత్తం ఉద్యోగస్తులు ఏదైతే ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షల రూపాయల జీతం అయితే మనకి ఆశ్రమాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకమ్మా? పెన్షన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమున్నది? ఈ దేశంలో సంపద మొత్తం ఇప్పుడు చెప్పిన దొంగలంతా స్విస్ బ్యాంకుల టన్నుల కొద్ది బంగారం అక్కడ ఉంటే నరేంద్ర మోడీ ఏమన్నాడు? ఆ బంగారం అంతా ఎత్తుకొచ్చి అమ్మి పడేసి ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడా లేదా? చెప్పమ్మా, ఇస్తానన్నాడా లేదా? 15 లక్షల రూపాయలు లేదా? ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చలేదు. మీ జీవితాలు ఇట్లుంటాయా? ప్రార్థన చేయండి, నమాజ్ చేయండి, భజన చేయండి, మీ వ్యక్తిగతం. నీ మతం, నీ పూజ, నీ విశ్వాసం వ్యక్తిగతం. ఈ భూమిలో మిస్టర్ మోడీ, ఆదాని, అంబానీ మీ పిల్లలు ఎట్లా బ్రతుకుతున్నారు? మేమెందుకు ఇట్లా బ్రతకాలా? అది మా కాళ్ళు చేతులు వంకర ఉన్నంత మాత్రాన, మా మెదడు వంకర తింకర ఉన్నంత మాత్రాన, నా తల్లిదండ్రులు పౌష్టికాహారం మంచిగా ఉండేదైతే మేము ఇట్లా పుడుదుమా? పుట్టిన మనకి దేశంలో డబ్బు లేదా, సంపద లేదా? ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మినిస్టర్లారా ఏ గుడ్డు గుర్రం పనులు అవుతున్నారు అని ప్రశ్నించాలా? ఎడ్డోడు గుడ్డోడు ముడ్డి గుడ్డు గడిగి పోతులు పెట్టి సాలలు కప్పుకొని యూట్యూబ్లో పెట్టుకోవడం సంతోషం కదండి. ప్రపంచం చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు మణిపూర్ మంటల బగ్గిపోయి ఉంటున్నది. ఉత్తరప్రదేశ్ మొత్తం అధ్వానంగా అయిపోయింది. ఛత్తీస్గఢ్ మొత్తం తగలబడుతున్నది. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిం ఘర్షణలతో రేపు తగలబడబోతుంది. ముందు మీకు ఒక విషయం తెలుసో తెలీదు, 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు చూడండి, రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు హిట్లర్ ఏం చేసిండంటే, వాడు కొంతమంది శత్రువులు ఎంచుకున్నాడు. 1 కమ్యూనిస్టులు, 2 పోలీసులు ఉంటారు, పోలాండ్ ప్రజలు, 3 ట్రాన్స్జెండర్స్, 4 వికలాంగులు. వీళ్ళు కనిపించొద్దు అసలు ఈ భూమి మీద, వీళ్ళు భారంగా ఉన్నారు అని ఒక్కరిని కాదు, ఇది ఇద్దరిని కాదు, ఒకటే రోజు 36 లక్షల మంది వికలాంగులను చంపేసిన దుర్మార్గుడు హిట్లర్.
వాడు వీళ్ళు చనిపోవట్లేరండి, గ్యాస్ దాంట్లో పెట్టి విషం పెట్టి చంపేసిందండి. ఈరోజు నీకు అన్నం పెట్టకుండా బదలు సరుకులు పోతున్నావు, సరుకులు మనం కొనలేకపోతున్నాం, ఉద్యోగం ఇవ్వకుండా నువ్వు మాడగొడుతూ ఉన్నారు, మనకి ఇల్లులో ఉండడానికి ఇల్లు ఉండట్లేవు, ఉద్యోగం ఇవ్వట్లేడు, ఉపాధి ఇవ్వట్లేడు, ధరలు తగ్గట్లేరు అంటే నిన్ను తుపాకి పెట్టి కాలవట్లేరండి, ఉరి పెట్టి చంపట్లేరండి. ఆకలికి అలమటిస్తూ కుల్లి కృషించే రీతిలో ఈ పెట్టుబడిదారు సమాజం, ఈ పాలకులను మిమ్మల్ని చంపి పడేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలా. వ్యక్తి శక్తి కంటే సంఘ శక్తి గొప్పదండి. ఏనుగు రోడ్డు మీద పోతుంటే గడ్డి మీద కాలిస్తే నిచ్చైపోతుంది. అదే గడ్డి పోసల్ని మొత్తం తాడిపోయి ఏనుగు పెడితే కింద పడుతుంది. అవునా కాదా? ఎన్జిఓలారా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ఆషామాష మాటలు కాదు. ప్రభుత్వ సంస్థ ఒక కార్యక్రమం జయప్రదం చేయాలంటే ప్రభుత్వేతర సంస్థలు, ఎన్జిఓ, గవర్నమెంట్ వీళ్ళని పట్టుకుంటేనే సక్సెస్ అవుతుంది. ఈ రోజు భారతదేశంలో మీరు చూడండి, కాశ్మీర్ కన్యాకుమారి వరకు ప్రపంచంలో 231 దేశాల్లో ఏ రాష్ట్ర రాజధానులు కూడా బెగ్గర్లెస్ సిటీస్ సక్సెస్ కానీ, అది చైనాలు కానీ, వియత్నాంలు కానీ, క్యూబాలు కానీ, లావోసులు కానీ, ఉత్తర కొరియాలు కానీ 5 సోషలిస్ట్ కమ్యూనిస్ట్ దేశాలు తప్ప అక్కడ భిక్షగాళ్ళు ఉండరండి. హైదరాబాద్ లో మీరు ఒకప్పుడు చూడండి, ఎక్కడ చూసిన కుప్పలు తెప్పలు భిక్షగాళ్ళు ఉండేనాయా? ఈరోజు 80-90% లేరు. ఎందుకు లేరు? 26 సంవత్సరాలండి ఈరోజు హైటెక్ సిటీ, ఇవ్వరపట్నం, బోడుపల్లి, పాఠశాల వరకు ఎక్కడ రోడ్ల మీద భిక్ష పడుకుంటున్నా, ఎక్కడ కళ్ళు దాగి పడిపోయినా, బట్టలు లేకుండా రాళ్ళతో కొడుతూ, బూతులు తిడుతూ, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, పేమెంట్ల మీద, వాటర్ ట్యాంకుల కింద, చెత్తల కింద, చెత్త కుప్పల మనది ఒక బ్రతికైన కుక్కల వల్ల, నక్కల వల్లే, పందుల వల్లే, గొంతులలో, సందులలో పందులతో, కుక్కలతో పాచిపోయిన ఆహారమే పరమార్థాలు భుజిస్తున్నా నా నారాయణలో, నా దివ్యాంగులు, నా అనాథులు, నా భాగ్యులని కడుపులో పెట్టుకుంటున్నాం. ఈరోజు పోలీసు వాళ్ళంతా 1-2 గంటలు కూడా నాకు నిద్ర లేదు. ఇప్పుడు ఒక ముస్లిం చనిపోయిందంటే అర్జెంట్గా పోవాలి. నెలకు 10-12 మంది చనిపోతూ ఉంటారు, నెలకు 40-50 మంది మంచి చేసిపోతూ ఉంటారు. ఇట్లా ఒక యజ్ఞం లాగా, తపస్సు లాగా రాత్రి బాగా నా తమ్ముడు చూసాడు. ప్రభుత్వాన్ని వన్నింటి కూడా మేము ఆశించండి, దొడ్డు బియ్యం ఆశించాము, సన్న బియ్యం ఆశించాం. ఒక తపస్సు యజ్ఞం లాగా 26 సంవత్సరాలు చేస్తే ఈరోజు బెగ్గర్లెస్ సిటీ సక్సెస్ అయిందంటే అది ఎన్జిఓలకు ఎన్నుకున్న దాతల గొప్పతనం. మాట్లాడదు. నువ్వు సేవ చేస్తున్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు, నీ సేవ చేయడానికి సహకరించిన దాతలది గొప్పతనం. ఆ దాతలు కూడా గొప్పతనం కాదు. నీ సేవకు నీకు ఈరోజు నీ సన్మానం జరుగుతుంటే, సత్కారం జరుగుతుంటే, నీకు వెనుక బ్యాక్ బోనుకున్న దాతలు ఎవరున్నారో వీళ్ళు మీరు గొప్ప కాదు. అసలు ఆ బాకీలో అనాథులు, దివ్యాంగులు వీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడోడిరా అడ్రస్ లేని వీళ్ళకి సాయం చేస్తే అసలు సిసలైన వాళ్ళు వీరే అంటాడు మహాత్మా గాంధీ. కనుక అమ్మ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు, మీరే గంగా, యమున, సరస్వతి పుణ్య నదులకు మేము ఆ ముక్కుతూ ఉంటాం కదా. అసలు సిసలైన జనని జగన్మాత సాయి మాతలు మీరే మాతలు. మీరు లేకుంటే మేము మా సేవ లేదు. మేము ఇక్కడ ఖమ్మం జిల్లా ఎల్లందు అడవి ప్రాంతంలో ఉన్న బొగ్గుట్టలో ఉన్న బొగ్గులాంటి మనుషులను మీ మూలంగా సహాయం చేస్తాను. నేనేమంటానంటే మనకు చాలా కష్టకాలం ఉన్నది. మన స్వచ్ఛంద సంస్థలకు ఇల్లు లేవు, మన స్వచ్ఛంద సంస్థలకు ఆశ్రమాలకు జాగలేవు, ఫండింగ్ లేదు, ఓల డబ్బులు ఉన్నది, కొట్టుకొని పోతా ఉన్నారు. మనం ఇదంతా సాధించుకోవాలంటే వ్యక్తి శక్తి కంటే సంఘ శక్తి గొప్పది. తెలంగాణ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ సంఘం పెట్టినాం. మీరు ఒంటరి లేరు, మేమందరం కలిసిమెలిసి జర్నీ చేద్దాం. మనమంతా కలిసిమెలిసి జర్నీ చేద్దాం. మీరు 4 మాటలు మాట్లాడగలరు. మీకు ఈ ఆపద వచ్చినా, మిమ్మల్ని ఎవడైనా బెదిరించినా, మిమ్మల్ని పోలీసులు విరాళాలు సేకరిస్తుంటే వాడు పెట్టని ఇట్లాంటి బిడ్డలు బతకాలి. ఎట్లా బతకాలి? కట్టుకున్నా మోసం, కుడి ఎడమల దగా, అడు చూస్తే దగా, ఇటు చూస్తే దగా, లేదు సుఖం జగత్తులో, కుడి ఎడమల దగా మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఈయన నమ్ముకున్న పద్మశ్రీలు మోసం చేసిండ్రు. 7 అడుగులేసి అగ్ని సాక్షిగా ఉన్నాళ్ళు మోసం చేసిండ్రు. కన్న పిల్లలు డబ్బులు అడుగుతారు తప్ప కడుపులో అన్నం ఉన్నదా లేదా నాన్న చూడాలి. ఎవరిని నమ్మాలా? అని నేను ఎవరు చూడాలి? అడుకోవాలా లేదా? అడుకుంటే తీసుకుపోయి లోపల పడేస్తావు. ఈయనకి ఎవడన్నా అన్నం పెట్టి పుణ్యం పెట్టి చేస్తే వాడిని కొట్టి సర్టిఫికెట్లు అని చూసుకుంటాం.
కనుక ప్రభుత్వాన్ని మనకు సహకారం లేదు, ప్రజానికి మనకు సహకారం లేదు. ప్రజలు మనం మెప్పించారు, ఒప్పించారు. మనం ఒకటే ఉండాలి. మన బాధలు, మన కడుపుల బాధలు మనం పంచుకొని ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అవ్వడానికి బిడ్డ మీరు ఎవరైతే ఉన్నారో, మీరు కానీ అందులో మీరు ఎవరైతే ఉన్నారో మొత్తం సమాజాన్ని మారుద్దాం. ఒక వ్యక్తిగా నేను వచ్చి ఈరోజు బెగ్గలేసి భారతదేశంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఏ రాష్ట్ర రాజధానిలో భాగ్యనగర భిక్షమడిగా భాగ్యలేని మగర ఆవిర్భావం ఎట్లెట్లా సక్సెస్ అయిందో చాలు. మనతో కాకపోతే ఎవరితో సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్ టైం చూసి అవతల పడతాడు, దుబ్బుతాడు. ఎమ్మెల్యే ఎంపీ వాడి టైంలో 100 కోట్లు పెడతాడు, 500 కోట్లు తీసుకొని పోతాడు. సంఘం పెట్టిన తర్వాత సమాజాన్ని మార్చే వ్యక్తి శక్తి ఎవడన్నా ఉన్నాడంటే మనమే, ఎన్జిఓలమే. మనం లేకపోతే సమాజం మారదు. మనం లేకపోతే సమాజం ఒక ఎయిడ్స్ పేషెంట్ తీసుకొని రండి, ఒక కరోనా పేషెంట్ తీసుకొని రండి, ఒక కాళ్ళు లేని పేషెంట్ తీసుకొని రండి, ఒక టీబీ పేషెంట్ తీసుకొని రండి, ఒక కుష్ఠరోగిని తీసుకొని రండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటది, ప్రైవేట్ గా స్వచ్ఛంద సేవా సంస్థలో మానవత్వం మూర్తిమించి మదర్ తెరెసా వారసత్వాన్ని పుచ్చుకొని బ్రతుకుతున్న మానవతాన్ని బ్రతికిస్తున్న వాళ్ళు ఎవరంటే వారి ముమ్మాటికి ఈ దివ్యాంగులే. స్వచ్ఛంద సేవా సంస్థలు మొత్తం స్వచ్ఛంద సేవా సంస్థలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండి. దుకాణం పెడతారు, బోర్డు పెడతారు, 10 మందిని పెడతారు, మొత్తం దందే. రోగులతోనే వాళ్ళు తిన్నా, వాళ్ళు కక్కినా, వాళ్ళు ఏరిగినా, వాళ్ళు చచ్చినా వాళ్ళ ఏడుపులో దుఃఖంలో సుఖం ఉండదు నా తల్లులు మాత్రమే. మీకు ఈ సమాజం ఎంతో రుణపడింది. ఈ సమాజం ఎంతో రుణపడేది. మీరు ఒంటరి కాదు. సకల ఆంగులకు లేని శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నది. వ్యక్తి శక్తి కంటే సంఘ శక్తి గొప్పది. మనం అందరం సంఘటితమవుదాం. మన సంఘానికి ఎర్ర జెండా అండగా ఉన్నది, దండిగా ఉన్నది, నిండుగా ఉన్నది, మెండుగా ఉన్నది. మేము ఎప్పుడు ఎల్లవేళలు మీతోటి అండగా నిండుగా మెండుగా ఉంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా బంగారు తల్లులారా, ఆ తల్లులారా, మీ అందరికీ పేరు పేరున్న తెలంగాణ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ నుండి మీకు విప్లవాభివందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు కూడా దీనికి మనకి సేవ తత్పరత జరగాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ అన్న. వ్యక్తి ఎవరెవరికి చిన్న దానికే పెద్ద అవార్డులు రివార్డు ఇస్తుంటారు. రియల్ కూడా ఈ యొక్క ప్రభుత్వము ఎంత పెద్ద అవార్డు రివార్డు ఇచ్చినా కూడా తక్కువనే. వారి యొక్క సేవలు అంతా, ఎందుకంటే మనం చూస్తుంటాము దారి గుండా వెళ్తుంటే ఎవరన్నా కొంచెం తాగిన్నా చిన్న మెంటల్గా మనము ఉన్నా కూడా చీ అని చెప్పేసి మనం చేయించుకుంటాం. కానీ వారు అలాంటి వాళ్ళను వందలాది మందిని చేరదీసి వాళ్ళందరికీ ఫుడ్డు, బెడ్డు, అన్ని రకాల సకల సౌకర్యాలు అందిస్తున్న వారు రియల్ కూడా వాళ్ళు ఎంత గొప్ప మనసున్న వ్యక్తి. మనకు వారిని దివ్యాంగులము అయి ఉండి వారిని మనం సన్మానిస్తున్నామంటే రియల్ కూడా మన జన్మ ధన్యమని చెప్పుకోవాలి. ఇన్స్పిరేషన్ అవార్డుతో అందరూ కూడా ఇట్లా ముందుకు రావాలి, ఇలాంటి యొక్క చేయాలి. ఎవరు వస్తారు ఏమో చేస్తారు అనేది కాకుండా నేను ఏం చేయాలి, నేను ముందుకెట్లా పోవాలి, నేను నా గుర్తింపుని ఎట్లా సమాజాన్ని మీ యొక్క పాటల ద్వారా మన వికలాంగులను చైతన్యపరుస్తున్నారు ఎప్పటికప్పుడు. అన్నయ్య గారు చూడనా. తర్వాత మా తమ్ముడు రామచందర్ 2 సంకల కర్రలు అని అనుకుంటారు, కానీ అవి సంకల కర్రలు కాదు. VHPs లో తన పాటలతో ఎంతో ఉరుతొలగించిన వ్యక్తి సునీల్ భాయ్. సరే తెప్పిద్దాం అన్నాడు. వారి యొక్క ఉద్యోగము వారు పరమ వారికి రావడానికి వెనుక మా గురువు గారు షణ్ముఖరావు గారు, మా చెల్లెలు మంగమ్మ గారు, మా సీనియర్ నాయకుడు నల్గొండ శ్రీనివాస్, ఉద్యమ సింహం. చిన్నప్పుడు ఆయన అభిమానం కొద్ది నా గురించి చెప్పాడు. నేను చిన్నప్పుడు ఆయన బాత్రూంలో స్నానం చేసుకుంటూ పాటలు పాడేది, సునీల్ కంటిన్యూ చేయని చెప్పి నేను వినేది అని చెప్పి. అది నా గొప్పతనం కాదండి, ఆయన అభిమానం. ఇంతెందుకు
వందల పాటలు, వేల పాటలు ఆర్కెస్ట్రాల్లో పాడాను, బార్లలో పాడాను, హోటళ్లలో పాడాను, రిసార్ట్స్లో పాడాను, పెళ్లిళ్ళలో పాడాను, పేరంటాల్లో పాడాను. మొట్టమొదటిసారి నా తమ్ముడు సన్మానం చేశారు నాకు. ఈ గవర్నమెంట్ చేయలేదు, ఈ ఉద్యమకారులు చేయలేదు. ఏ ఉద్యమంలో నేను పనిచేశానో మా నల్గొండ శ్రీని గారికి బాగా చేశాను. షణ్ముఖరావు గారికి, మా గురువు గారికి తెలుసు ఎన్ని పాటలు పాడా. నా భూతో నా భవిష్యత్ 8 పాటలు సీడీ చేసి నా భార్య పుస్తకాన్ని తాకట్టు పెట్టి క్యాసెట్ చేస్తే రోడ్డు మీద వేసినావు. ఎవరినాడు కదా. ఈరోజు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కుక్క సాగు తెచ్చాడు సంపత్. పోయినావానా? పెద్ద మళ్ళా నన్ను అడుగుతో మళ్ళా ఏమి కనపడట్లేదు, రావట్లేదు, ఉద్యోగం బాగోట్లేదు. సరే, ఇక కడప చుట్టుకుంటే కాళ్ళ మీద పడుతుంది తల్లి, క్షమించండి దయచేసి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.